రామాయంపేట పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించవద్దంటూ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణం నుండి మెదక్ నుండి ఎలుకతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట పట్టణం నుండి కాకుండా అవతల వైపు నుండి బైపాస్ రోడ్డు నిర్మించడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, వ్యాపారాలు కొనసాగవు అంటూ వారు బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. గత కొన్నేళ్లుగా రామాయంపేట అభివృద్ధి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మెదక్ పట్టణంలో 3 చౌరస్తాలు దాటుతూ వస్తున్న మెదక్ ఎలుకతుర్తి హైవే రామాయంపేట పట్టణం నుండి ఎందుకు వెళ్లదని వారు ప్రశ్నించారు. ఏది ఏమైనా బైపాస్ వద్దంటూ లేదంటే నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. రామాయంపేట నుంచి బైపాస్ తీయడం వల్ల ఇక్కడ పూర్తిగా వ్యాపార వ్యవస్థలు పూర్తిగా కుంటుపడిపోతాయి. ఇప్పటికే ఒక బైపాస్ వల్ల వ్యాపారాలు ఏమీ నడవడం లేదు. దయచేసి ఈ బైపాస్ నిర్మాణాన్ని విరమించుకొని వ్యాపార వర్గాలకు సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. మాకు బైపాస్ వద్దు. రామాయంపేట నుండి వెళ్తున్నటువంటి 765 DG నేషనల్ హైవే ప్రజెంట్ బాల్నగర్ నుండి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్, నిర్మల్, హైదరాబాద్, నర్సాపూర్, గుమ్మడిదల, మెదక్, రామాయంపేట, సిద్దిపేట, వరంగల్ నుండి ఎలుకతుర్తి వరకు పోయేటువంటి రోడ్డును రామాయంపేటలో కావాలని చెప్పేసి రామాయంపేట డెవలప్ కాకుండా ఊరు బయట నుండి బైపాస్ తయారు చేస్తున్నారు. అది ఎందుకని చెప్పేసి అధికారులను అడిగితే ఏమంటున్నారంటే రామాయంపేటలో ఇండ్లు ఎక్కువగా పోతున్నాయని 450 ఇండ్లు పోతున్నాయన్నారు.